ఈరోజు వీడియోలో 5 ఇయర్స్ బేబీకి బాడీ లంగా ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈరోజు వచ్చేసి 5 ఇయర్స్ బేబీకి బాడీ లంగా అనేది ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ నేను ఫోల్డింగ్ చేశాను కదా, 2 సార్లు ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఈ పద్ధతి నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. చంక రౌండ్లో అన్నమాట, చంక రౌండ్ తీసుకుంటాం కదా, అక్కడ ఇలా అనేది స్టిచ్చింగ్ చేసుకోండి. మీకు దీని కటింగ్ కావాలంటే నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేశానండి, ఒకసారి వెళ్ళి చూడండి. చాలా క్లియర్గా ఉంది. బిగినర్స్ కూడా ఈజీగా కటింగ్ అనేది నేర్చుకోవచ్చు. చూసేయండి ఈ విధంగా. అలాగే నెక్ కూడా సేమ్ అదే విధంగానే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. 2 ఫోల్డింగ్ వేసుకొని మిడిల్లో ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఒక ఫోల్డ్, మళ్ళీ ఇంకొక ఫోల్డ్. ఇలాగనే నెక్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇంకో చంక రౌండ్ కూడా అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. కటింగ్ కూడా బిగినర్స్ కూడా ఈజీగా కటింగ్ అనేది నేర్చుకుంటారు. ఇలాంటి టేప్ కొలతలు లేకోకుండా ఆది డ్రెస్తోనే ఈజీగా కటింగ్ అనేది నేను వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. చూసండి, ఇదైతే ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. ఈ విధంగా వస్తుందండి సన్నగా స్టిచ్చింగ్ అనేది. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగానే స్టిచ్చింగ్ చేసుకున్నాం. చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత క్లియర్గా ఉండేది అనేది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. వెనకాల ఓపెన్ పెడతాం కదా, అందుకని కట్ చేస్తున్నా నెక్ దగ్గర. ఈ విధంగా అనమాట. మనం ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగనే స్టిచ్చింగ్ చేసుకోండి. సంక రౌండ్లో అలాగే నెక్ దగ్గర కూడా సేమ్ ఇది ఇలాగనే ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఈ విధంగా అనమాట. సేమ్ నెక్ దగ్గర కూడా అలాగనే స్టిచ్చింగ్ వేసుకోండి. ఇదైతే ఒక పార్ట్ అనమాట. ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయినాయండి. ఇప్పుడు కాజా పట్టి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూద్దాము. ఈ విధంగా పీస్ తీసుకొని, చూసారు కదా, 2 ఇంచెస్ అయితే సరిపోతుందండి పొడవు అనేది. మనం క్లాత్ ఎంత తీసుకుంటామో దాన్ని బట్టి పీస్ అంత తీసుకోవాలి. ఇలాగా కింద నుంచి స్టిచ్చింగ్ అని చేసుకోవాలండి. మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, దానికి రాంగ్ సైడ్ కింది నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. అదే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కాజా పట్టి అంటే. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అన్నమాట. అలా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. పైన కొంచెం క్లాత్ అనేది మర్చి కుట్టండి. కింద కూడా అలాగే కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఈ విధంగా అన్నమాట. చూసండి, ఇప్పుడు ఇలా అంటే ఇలా వస్తుందన్నమాట. మళ్ళీ దాన్ని ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. చూపిస్తున్నాను కదా, అలాగా. బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అండి. ఈ పద్ధతిలో స్టిచ్చింగ్ అనేది నేర్చుకోండి. చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. ఇంకా మళ్ళీ ఒక ఫోల్డ్ అలాగా చూసేయండి. అది ఆ విధంగా మళ్ళీ ఒక ఫోల్డ్ అని చేసుకోండి. స్టిచ్చింగ్ అనేది చూసుకోండి. ఈ లాస్ట్ కార్నర్లో కాకుండా ఫస్ట్లో అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే మనకు స్టిఫ్గా నిలబడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కి అందుకే షేర్ చేయాలంటే షేర్ చేయండి వీడియో. చూసారా, ఈజీగా మనకైతే కాజా పట్టి అనేది రెడీ అయిపోయింది. చూసారా, ఆ లాస్ట్ కార్నర్లో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా ఈజీగా కాజా పట్టి. ఇప్పుడు అనేది ఉక్స్ పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఏం లేదండి, అది కింద పెట్టాము కదా, ఇది పైన పెట్టి స్టిచ్చింగ్ అని చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా పైన అనేది పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. ఇలాగా
దీనికి కూడా కింద నెక్ దగ్గర అనేది కొంచెం క్లాత్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేయండి. నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా. రెండు ఒకటే. నాది కాజా పట్టీకి అయితే కింద క్లాత్ పెట్టి పైకి తిరిగేస్తాము. ఉక్సు పట్టీ అంటే పైన క్లాత్ పెట్టి కిందికి తిరిగేస్తాము. అంతే అండి, కన్ఫ్యూజన్ అస్సలు అవసరం లేదు. చూసండి, ఈ విధంగా పైన క్లాత్ పెట్టి చూసారు కదా, ఈ విధంగా తిరిగేసుకొని మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఒక ఫోల్డ్ అయింది, ఇలాగ ఒక ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేయండి. చూపిస్తున్నాను కదా, వీడియోలో ఒకసారి చూడండి, చెప్పేదానికని చూస్తే అర్థమవుతుంది. ఒక్క ఫోల్డ్ చేసుకోండి చాలు. ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసేయండి. మళ్ళీ ఇంకా ఒక ఫోల్డ్ చేసేయండి, పూర్తిగా వచ్చేస్తుంది. ఈ విధంగా అనమాట, అలా ఫోల్డ్ చేసేయండి. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాం కదా. ఇప్పుడు లాస్ట్ వరకు ఫోల్డ్ అని చేసేయండి. ఆ కార్నర్లో కాదు, ఈ కార్నర్లో స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా అండి. చూసారు కదా, ఇలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది మనం చేసుకోవచ్చండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇలాంటివి మరికొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను. న్యూ మోడల్స్లో కూడా బ్లౌజ్ కటింగ్ అనేది, స్టిచ్చింగ్ అనేది కూడా నేను అప్లోడ్ చేస్తానండి. ఇప్పటికైతే బేబీ ఫ్రాక్స్ అప్లోడ్ చేశాను, చూడండి ఒకసారి. బేబీ ఫ్రాక్స్, లెహంగా అనేది కూడా నేను లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఫ్రిన్స్ కట్ బ్లౌజు అవన్నీ ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలాగా ఉక్స్ పట్టి, కాజా పట్టి రెండు రెడీ అయిపోయినాయి కదా, చూసేయండి. ఎంత ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వచ్చేసి రెండు జాయిన్ చేసుకున్నాం. ఇది ఫ్రంట్ పార్టు, మంచి వైపు అనమాట. మంచి వైపు మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది. రాంగ్ సైడు రైట్ సైడ్ అంటాం కదా, ఇది వచ్చేసి రైట్ సైడ్ మంచి వైపు బ్యాక్ సైడు మంచి వైపు రెండు ఒకటే పక్కలే ఉండాలి. ఇలా షోల్డర్లు అనేది జాయిన్ చేసుకోండి, ఈ విధంగా అనమాట. చూసేయండి, ఇలాగా. మనం లోపక్క పై పక్క అంటాం కదా, ఫ్రంట్ పార్ట్ పై పక్క, బ్యాక్ పార్ట్ పై పక్క రెండు ఒకటే వైపే ఉండాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా పెట్టుకొని షోల్డర్లు రెండు జాయిన్ చేసుకోండి, ఈ విధంగా అనమాట. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మనము డాట్లు అనేది వేసుకోవాలి. డాట్లు అనేది వేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది అనమాట. నేను డాట్లు వేసుకునే పద్ధతి కూడా చూపిస్తాను చూడండి. షోల్డర్ ఉంటాయి కదా, షోల్డర్లు రెండు ఇలాగ ఫోల్డ్ చేసుకొని, చూసారా, ఇలా ఈక్వల్గా ఉండే విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఆ ఫోల్డింగ్ ఎంతవరకు వస్తుందో అక్కడ 1 ఇంచు పైన స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. సైడ్కు 1 ఇంచు, పైకి పొడవు వచ్చేసి 3 ఇంచెస్ సరిపోతుంది. అలాగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకోండి, ఇలాగనమాట. రెండు వైపులా అంతే. షోల్డర్ దగ్గర మడత పెట్టండి, షోల్డర్ రెండు ఈక్వల్గా వచ్చేలాగా చూడండి. ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని డాట్ అనేది ఇచ్చుకోవడమే. ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. నేను డబల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. డబల్ స్టిచ్చింగ్ అనేది అయితే మన స్టిచ్చింగ్ అనేది పోదనమాట. ఈ విధంగా చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి కింద ప్రిల్స్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది చూసేద్దాం. ఫస్ట్ లైనింగ్ క్లాత్ మీద ఎలా ఫ్రిల్స్ పెట్టుకోవాలనేది చూసేద్దాం. నేను ఇవి కూడా మొత్తం అంతా ఎంత క్లాత్ తీసుకోవాలి, ఎలా అనేది, ఎంత లైనింగ్ అనేది నేను కటింగ్ వీడియోలో అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు కటింగ్ వీడియో చూడండి, అర్థమవుతుంది ఎంత క్లాత్ తీసుకోవాలి ఏమి అనేది. ఇలా అన్నమాట లైనింగు. ఇలా రెండు భాగాలుగా తీసుకోండి. ఒకటి వచ్చేసి ఫ్రంట్ పార్ట్కు, ఒకటి వచ్చేసి బ్యాక్ పార్ట్కు అనమాట.
ఈ విధంగా దీన్ని ఎలా ఫ్రిల్స్ పెట్టాలనేది చూసేద్దాం. ఈ విధంగా నేనైతే ఇక్కడ ఫ్రిల్స్ పెట్టడానికి స్క్రూ డ్రైవర్ యూజ్ చేసిన. కొంచెం క్లాత్ ఎత్తి పట్టుకొని స్క్రూ డ్రైవర్ కిందకి కొంచెం క్లాత్ దొబ్బేస్తే మనకు ఫ్రిల్స్ అనేది పడిపోతాయని చూడండి. ఈ విధంగా కొంచెం చేత్తో క్లాత్ అని దీనికి ఎలాంటి కొలతలు లేవండి. మనం అందాజుగా పెట్టుకొని మన ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ సరిపోతుందా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇలాగా చూడండి, ఇలాగ సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలి. ఎక్కువైతే ఇంకా 2 ఫ్రిల్స్ పెట్టుకోండి, తక్కువైతే ఫ్రిల్స్ అనేది కుట్టు అనేది ఇప్పదీస్తే మనకు సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఇలా నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఫ్రిల్స్ అనేది. ఈ విధంగా అనమాట. సేమ్ బ్యాగ్ కూడా ఇదే విధంగానే ఫ్రిల్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోండి. సేమ్ ఇదే పద్ధతిలోనే కరెక్ట్గా సరిపోయింది కదా. బ్యాక్ పార్ట్ మీకు ఇక్కడ జాయింట్ అనేది నేను మర్చిపోయాను, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉక్సు పట్టి అనేది కాజా పట్టి మీద పెట్టి 1 ఇంచ్ పైన పైకి స్టిచ్చింగ్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అర్థమవుతుందా? ఉక్సు పట్టి తీసుకుపోయి కాజా పట్టి మీద పెట్టి 1 ఇంచ్ పైన పైకి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలాగా మన వీడియోలో ఫ్రిల్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, ఎలా అనేది ఏ మోడల్ పెట్టినాను అనేది కూడా లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను, ఒకసారి చూసేయండి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దానికి ఇంకొక దానికి కూడా ఫ్రిల్స్ ఎలా పెట్టాలనేది కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ కూడా మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసాం కదా, ఇది బ్యాక్ పార్ట్కి అనమాట. సేమ్ అదే విధంగానండి, అందరి సాగారకమే నేను ఫ్రిల్స్ అనేది పెడతాను. ఇది చూడండి, ఇది కూడా కరెక్ట్గా సరిపోయింది. ఎక్కడ కుట్లు ఇప్పదీయలేదు, ఎక్కడ ఫ్రిల్స్ ఎక్కువ కూడా పెట్టలేదు. కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది సరిపోయింది. 1-2 సార్లు స్టిచ్చింగ్ చేస్తే మీకు కూడా అలవాటు అయిపోతుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది ఫస్ట్లో 1-2 మటుకు తక్కువ వస్తుందని మళ్ళీ అలవాటు అయిపోతుంది, కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కూడా ఫ్రిల్స్ పెట్టుకున్నాము. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట. ఇది ఎక్కువ బార్డర్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ పెడుతున్నా. తక్కువ బార్డర్ వచ్చినది నేను బ్యాక్ పార్ట్ పెడుతున్నానండి. అది మీ ఇష్టం, మీకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా స్టిచ్చింగ్ చేసుకుని. నాకైతే వాళ్ళు కస్టమర్ ఇచ్చిందంతా ఇలాగే ఉంది కాబట్టి నేను ఇలానే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి దీనికి కూడా సేమ్ అదైనా అందాజ్ ప్రకారమే నేను ఫ్రిల్స్ అనేది ఎప్పుడు పెట్టుకుంటాను. కిడ్స్ కదా, క్లాత్ అనేది సరిపోతుంది. ఒకవేళ మన పెద్దోళ్ళకు లెహంగా అయితే అది మనము ఇంచు ఇంత అనేది పెట్టుకోవాలి. మీకు ఆ వీడియో కూడా కావాలంటే చెప్పండి, నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. మనంతా లెహంగా స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా అనమాట, ఇలాగనే ఫ్రిల్స్ నేను చిన్న ఫ్రిల్సే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా అనమాట, చూసేయండి. ఇది సరిపోయిందా లేదా అనేది కూడా చూపిస్తాను నేను. దానికి పెట్టి మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ స్టిచ్చింగ్ చేసాం కదా, దానిపైన ఉంటే సరిపోతుంది. చూసేయండి, ఇది కూడా నాకు కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇంతేనండి, ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కిడ్స్కి. మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది బేసిక్ ఐడియా ఉంటే కూడా చిన్న కిడ్స్కి, మన పిల్లలకి మనమే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఈజీగా ఇంట్లో. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్కి అనమాట. సేమ్ అదే విధంగానే చూసేయండి. నాకు ఇది ఎలా జాయిన్ చేయాలి ఏందనేది వీడియో క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఇంకొక వీడియోలో నేను అప్లోడ్ చేస్తానండి. ఇదైతే క్లిప్ మిస్ అయ్యింది వీడియోది, ఎలా జాయిన్ చేసుకున్నాను క్లియర్గా. పైకి ఖర్చు కనపడుకోకుండా లోపలికి వెళ్ళిపోయే విధంగా పైన నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేశాను.
ఇది వీడియో క్లిప్ మిస్ అయింది. నేను ఇంకొకటి అప్లోడ్ చేస్తాను కంపల్సరీ. చూడండి, ఖర్చులు అనేది లోపలికి వెళ్ళిపోయినాయి. పైన మనకు ఖర్చులు లేకుండా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది. చూడండి, ఈ విధంగా అన్నమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.